ట్రేడింగ్ లో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే చార్ట్స్ ని స్టడీ చేయడం రావాలి. చార్ట్స్ ని స్టడీ చేయడం మీరు ఫినిష్ చేస్తే ఆల్మోస్ట్ ఆల్ మీరు ఒక 70% ఆఫ్ మీరు నాలెడ్జ్ పార్ట్ ఫినిష్ చేసుకున్నట్టే. సో చార్ట్ ని స్టడీ చేయడానికి ఇంపార్టెంట్ థింగ్ ఏంటి? టెక్నికల్ అనాలిసిస్. వీటిలో బేసిక్ గా మీరు నేర్చుకోవాల్సింది క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్, వాల్యూమ్ అండ్ బయింగ్ అండ్ సెల్లింగ్ ప్రెజర్ అసలుకి ఎలా ఉంటుందో. సో ఈ 3 కాన్సెప్ట్స్ ని మీరు మాస్టర్ చేసుకుంటే ఒక స్టాక్ ప్రైస్ బయింగ్ ఎక్కడ జరుగుతుంది, సెల్లింగ్ ఎక్కడ జరుగుతుంది, మీరు ఎప్పుడు బై చేయాలి, ఎప్పుడు బై చేయకూడదు, ఇలాంటివన్నీ మీకు ఈజీగా క్లారిఫై అయిపోతాయి. స్టాక్ మార్కెట్ మీద ఈజీగా ఫ్రీగా నాలెడ్జ్ పొందాం అనుకుంటే మార్కెటింగ్ ఛానల్ ఇస్ ద రైట్ ప్లేస్. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఫస్ట్ క్యాండిల్ స్టిక్స్ అంటే ఏంటి? ట్రేడింగ్ రిలేటెడ్ గానీ స్టాక్ రిలేటెడ్ గానీ చార్ట్స్ ఓపెన్ చేసినప్పుడు రెడ్ బార్, గ్రీన్ బార్స్ ఇవన్నిటితో మీకు చార్ట్ కనిపిస్తుంది కదా. సో ఇది ఏంటి? ఏ టైంలో ప్రైస్ ఎక్కడ ఉంది, మనకి ప్రైస్ అండ్ దాని హిస్టరీ అనేది ఈ చార్ట్స్ చూపిస్తాయి. దీనిలో ఈ క్యాండిల్స్ ని స్టడీ చేయడం రావాలి. ఈ క్యాండిల్స్ వెనకాల చాలా పెద్ద సైకాలజీ కూడా దాగనుంది. ఫస్ట్ క్యాండిల్ అంటే ఏంటి, క్యాండిల్ ఫార్మేషన్ అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టాక్ ప్రైస్ 100 దగ్గర ఉంది, అక్కడ క్యాండిల్ స్టార్ట్ అయింది అనుకుందాము. అదే స్టాక్ ప్రైస్ 120 వరకు వెళ్ళింది. సో ఆ స్టార్టింగ్ నుంచి ఎండ్ పాయింట్ వరకు ఏదైతే బార్ ఫామ్ అవుతుందో దాన్నే క్యాండిల్ అంటారు. అది 5 minutes టైం ఫ్రేమ్ ఉంటే 5 minutes లో, 15 minutes ఉంటే 15 minutes, హాఫ్ అన్ అవర్ అయితే హాఫ్ అన్ అవర్. ఒక్కొక్క క్యాండిల్ కి ఒక పర్టికులర్ టైం ఫ్రేమ్ అనేది ఉంటుంది. ఇదే స్టాక్ ఒక 5 minutes టైం ఫ్రేమ్ లో 100 దగ్గర స్టార్ట్ అయ్యి 120 వరకు ఎండ్ అయింది. కానీ ఈ 5 minutes లో 90కి వచ్చింది అండ్ 130కి కూడా వెళ్ళింది. అండ్ ఈ స్టార్టింగ్ పాయింట్ అండ్ ఎండింగ్ పాయింట్ బిట్వీన్ ఉన్న దాన్నే బాడీ అంటారు. ఈ ఎక్స్ట్రా వాలటాలిటీ ఏదైతే ఉంటుందో పైన గానీ కింద గానీ వాటిని విక్స్ అంటారు. సో క్యాండిల్ ఫార్మేషన్ ఇలా ఉంటుంది. ఇలా మల్టిపుల్ లెవెల్ ఆఫ్ క్యాండిల్స్ ఫామ్ అవుతుంటే 5 minutes లో కానీ, 15 minutes లో కానీ, 30 minutes లో కానీ, అదొక స్టాక్ కానీ ఎనీ ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ హిస్టరీ అనేది మనకు చూపిస్తుంది విత్ డేటా. ఏ టైంలో ఏ ప్రైస్ లో ఉంది, ఎక్కడ ర్యాలీ అయింది, ఈ డేటా అంతా మనం క్యాండిల్స్ ద్వారా ఈజీగా అనలైజ్ చేయొచ్చు. సేమ్ వే నేను పాజిటివ్ సైడ్ మీకు ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాను. అదే మీరు వైస్ వర్సా రివర్స్ లో తీసుకొని 100 దగ్గర స్టార్ట్ అయిన క్యాండిల్ 90 దగ్గర ఎండ్ అయింది అనుకోండి, ఇది రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ మీకు పిక్చర్ లో కొన్ని బుల్లిష్ క్యాండిల్స్ అండ్ కొన్ని బేరిష్ క్యాండిల్స్ చూపిస్తున్నాం. బుల్లిష్ క్యాండిల్ ఫార్మేషన్స్ ఇలా ఉంటాయి, బేరిష్ క్యాండిల్స్ ఫార్మేషన్స్ ఇలా ఉంటాయి. సో ఇప్పుడు క్యాండిల్ ఫార్మేషన్ ఎలా అవుతుందో క్యాండిల్స్ మీద మీకు ఒక ఐడియా అనేది వచ్చింది కదా. బుల్లిష్ క్యాండిల్స్, బేరిష్ క్యాండిల్స్. బుల్లిష్ క్యాండిల్స్ అంటే ఎక్కడైతే బాగా బయింగ్ జరుగుతుందో వాటిని బుల్లిష్ క్యాండిల్స్ అంటారు. ఎక్కడైతే బాగా సెల్లింగ్ జరుగుతుందో వాటిని బేరిష్ క్యాండిల్స్ అంటారు. ఇప్పుడు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ద్వారా మనము ఎక్కడైనా బయింగ్ ప్రెజర్, సెల్లింగ్ ప్రెజర్ ని మనము అనలైజ్ చేసుకోవచ్చు. ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే ఏంటి ఇప్పుడు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు XYZ అనే స్టాక్ 100 దగ్గర ఉంది, అది 150 దగ్గరికి వెళ్తుంది. ఎప్పుడు 100 to 150 మధ్యలోనే వాబుల్ అవుతుంది. దాని అర్థం ఏంటి? 100 దగ్గర స్ట్రాంగ్ బయింగ్ ప్రెజర్ ఉంది అండ్ 150 దగ్గర స్ట్రాంగ్ సెల్లింగ్ ప్రెజర్ ఉంది. 100 కంటే కిందకి బయర్స్ పడనివ్వట్లేదు అని అర్థం. 150 కంటే పైకి ఎందుకు వెళ్ళట్లేదు అంటే 150 దగ్గర స్ట్రాంగ్ సెల్లింగ్ ప్రెజర్ ఉంది, సెల్లర్స్ 150 కంటే పైకి పంపించట్లేదు అని అర్థం. ఏదైనా స్టాక్ ప్రైస్ లో మీరు ఇలాంటి ప్యాటర్న్స్ చూసినప్పుడు అక్కడ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ని డ్రా చేసుకోవాలి. సపోర్ట్ అంటే బయింగ్ ప్రెజర్ ని డిక్టేట్ చేసేది, రెసిస్టెన్స్ అంటే సెల్లింగ్ ప్రెజర్ ని డిక్టేట్ చేసేది. మీరు కొన్ని పర్టికులర్ టైం ఫ్రేమ్స్ లో బయింగ్ అండ్ సెల్లింగ్ ప్రెజర్ ని అర్థం చేసుకొని అక్కడ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ని డ్రా చేసుకొని వాటిని బ్రేక్అవుట్స్ కానీ ఫేక్అవుట్స్ అవుతూ ఉంటాయి. అక్కడే ఈ బుల్లిష్ అండ్ బేరిష్ క్యాండిల్స్ ని యూజ్ చేశారనుకోండి, మీకు మంచి ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్స్, ట్రేడింగ్ మీద ఒక బేసిక్ లెవెల్ ఐడియా అనేది మీకు ఈజీగా అయిపోతుంది. కానీ ఇది మాస్టర్ చేయడం అంత ఈజీ కాదు, దీనికి చాలా ఎక్స్పీరియన్స్ కూడా కావాలి. నెక్స్ట్ వాల్యూమ్ అనే ఇండికేటర్ మనకి ఎలా హెల్ప్ అవుతుంది అంటే మీరు ఒకసారి చార్ట్ లో వాల్యూమ్ అప్లై చేశారనుకోండి, ఒక పర్టికులర్ లెవెల్ దగ్గర ఎంతమంది పీపుల్ పార్టిసిపేషన్ ఉన్నది మనకి వాల్యూమ్ చెప్తుంది. నార్మల్ గా మార్కెట్ లో వాల్యూమ్ మార్నింగ్ అవర్ లో, ఈవినింగ్ అవర్ లో చాలా ఎక్కువ ఉంటుంది. ఆర్డర్స్, ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్స్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైంలో చాలా ఎక్కువ అవుతాయి. సో మీకు వాల్యూమ్ ఎలా హెల్ప్ అవుతుందంటే ఎక్కడన్నా బయింగ్ ప్రెజర్ బాగా ఎక్కువ ఉంది, అక్కడ వాల్యూమ్ కూడా చాలా హై ఉంది అంటే దేర్ ఇస్ అ హై ఛాన్స్ స్టాక్ ప్రైస్ అక్కడ పెరిగే ఛాన్స్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఎక్కడైనా వాల్యూమ్ తక్కువ ఉంది కానీ బయింగ్ ప్రెజర్ వస్తుంది, ఇట్ మై టర్న్ టు ఎ ఫేక్ అవుట్. సో వాల్యూమ్, క్యాండిల్ స్టిక్స్ అండ్ మీరు బయింగ్ అండ్ సెల్లింగ్ ప్రెజర్ ని బేసిక్ లెవెల్లో అర్థం చేసుకుంటే ఒక స్టాక్ ని ఎక్కడ బై చేయాలో, ఎక్కడ సెల్ చేయాలో ఒక బేసిక్ లెవెల్ ఐడియా చార్ట్ ద్వారా మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్స్ చాలా ప్రాక్టీస్ కావాలి, చాలా ఎక్స్పీరియన్స్ కావాలి. మల్టిపుల్ సినారియోస్ లో, మల్టిపుల్ టైం ఫ్రేమ్స్ లో మీరు ఎక్స్పీరియన్స్ చేస్తే మీకు ఆ పర్ఫెక్షన్ అనేది 100% వస్తుంది. సో మీ హంబుల్ ఒపీనియన్ ని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ మీరు ఇంకా దేని గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారో, మీ డౌట్స్ ఏంటో కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. వాటి మీద వీడియోస్ చేసి మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. ఇలాంటి స్టాక్ మార్కెట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ కాంటెంట్ గురించి మార్కెట్ జిన్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీక్.